2003లో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఫారెస్ట్ భూముల్లోని మైనింగ్ ని క్వార్జిని దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా ఆనాటి ఫారెస్ట్ ఆఫీసరు కూరాకుల వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ డిఎఫ్ఓ, ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి 2003లో 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి. ప్రజలెవరూ మర్చిపోలేదు. సీనియర్ నాయకులందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుండే ఉంటాయి. ఎప్పుడు జరిగినా కూడా అవి గత 20 ఏళ్ల క్రితం జరిగినా, ఒక 20 ఏళ్ల తర్వాత కూడా మన యొక్క ఘన చరిత్రను మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్లోని ఒక శాసనసభ్యుడితో కలిసి మీరు జరిపినటువంటి అక్రమ మైనింగ్ ని స్వయంగా డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం అవాస్తవమా వాస్తవమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు డిఎఫ్ఓ గారు వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ, ఒక ఉన్నతాధికారి, మీరు ఆయన్ని టార్గెట్ చేసి మీ అక్రమ మైనింగ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి లారీని, టిప్పర్ని అన్నిటినీ సీజ్ చేసి ఫారెస్ట్ ఆఫీస్ లో పెట్టడం అబద్ధమా అని అడుగుతూ ఉన్నాను. వీటి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టగలరా అని అడుగుతూ ఉన్నాను. మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఆనాడు మా బీసీని మీరు ట్రాన్స్ఫర్ చేశారు. మిమ్మల్ని ప్రశ్నించినందుకు, మీ అక్రమ దండాన్ని బయటపెట్టినందుకు ఆ రోజు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మా బీసీ నాయకులు దీని మీద ఆమరణ నిరాహార దీక్ష గాంధీ బొమ్మ సెంటర్ లో చేశారు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు మీ పార్టీ అధికారం, మీరు మంత్రిగా ఉన్నారు, స్వయంగా మీరే చేయిస్తున్నారని మా బీసీ లీడర్లు, దళిత బిడ్డలు అందరూ కలిసి గాంధీ బొమ్మ సెంటర్ లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం అబద్ధం అంటారా? 3 రోజుల పాటు ఆ దీక్ష కొనసాగింది. డిఎఫ్ఓ గారిని అక్రమంగా బదిలీ చేశారు అనని ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, మీ పేరునే ఈ బీసీ లీడర్లు, మీ పేరునే మీరే అక్రమ మైనింగ్ చేయించారు అనని ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీరు దీనికి సమాధానం చెప్తే సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను. అవునంటారా కాదంటారా? మాజీ మంత్రి వర్య, మీరు చెప్పాలి. అక్రమ మైనింగ్ చేయించడం, అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించడం ఇది మంచి పద్ధతి కాదు. గౌరవ పోలీసు వారు కావచ్చు, గౌరవ న్యాయస్థానాలు కావచ్చు, మా కాకానన్న గారిది ఎలాంటి తప్పు లేదు అని నమ్ముతారు. కాబట్టి ఆయన ప్రూవ్ చేసుకునే దానికి సిద్ధంగా ఉండే ఆయన క్వాష్ పిటిషన్ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష పేపర్స్, ఇవన్నీ కూడా మేము ముందు మళ్ళీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ పెడతాను మళ్ళీ ప్రెస్ మీట్. నేను ఆ రోజు 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష విత్డ్రా చేయడం జరిగింది. ఎందుకు విత్డ్రా చేశారంటే ఆనాటి డిఎస్పీ గారు నరసింహారెడ్డి గారు గౌరవ పోలీస్ మీద మా బీసీ నాయకులకు ఉన్నటువంటి గౌరవంతో ఆయన ట్రాన్స్ఫర్ ని ఆపుతాము, మేము హామీ ఇస్తున్నాము, మన డిఎఫ్ఓ వెంకయ్య గారికి ఎలాంటి నష్టము జరగకుండా ఆయన నీతివంతమైనటువంటి అధికారిగా, నిజాయితీ అధికారిగా చేసినటువంటి పనిని మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. సాటి అధికారిగా మేమందరం కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్తే గౌరవ పోలీసు వారు వచ్చి ఆ ఆమరణ నిరాహార దీక్షని విత్డ్రా చేయించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వెంకయ్య గారి ట్రాన్స్ఫర్ ని ఆపలేదు సరికదా, ఆయన్ని రిలీవ్ చేసి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఆ రోజు అంత దారుణంగా మీరు చేసినటువంటి సంఘటనలు 2003 ఆ రోజు నువ్వు మంత్రివి, ఎన్ని బలహీన అధికారులు, ఈయనకు అడ్డం వచ్చిన అధికారుల మీద ట్రాన్స్ఫర్ చేయించడం, ఈయనను ఎవరన్నా తప్పు చేస్తున్నాడు అని అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం, సొంత పార్టీ నాయకులను కూడా సస్పెండ్ చేయించేసేయడం, ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచనకి, నీ యొక్క వయసుకి తగని పనులని చెప్పి దింపుడు కళ్యాణం విధంగా, దింపుడు కళ్యాణంలో ఎలా అయితే చివరి ఆశగా ఒక ఆశ కలిగి లాస్ట్ లిస్ట్ లో నీకు చివరి లిస్ట్ లో చివరి పేరుగా నీ పార్టీ మొన్న ఎమ్మెల్యే సీటును అనౌన్స్ చేసింది. 5 సార్లు ఓడిపోయిన నువ్వే
5 సార్లు ఓడిపోయిన నువ్వెక్కడ? నాకు సీట్ వస్తే చాలు, నేను ఒక్కనే గెలిస్తే చాలు అనుకునే నీ మనసు ఎక్కడ? ఈ జిల్లాలో అన్ని స్థానాల్ని గెలిపించాలి, నాతో పాటు నా పార్టీ బాగుండాలి అని కోరుకునే కాకాని గోవర్ధన్ ఎక్కడ? నీకు మా నాయకుడికి పోటీ ఆయా? పోటీనే కాదయ్యా. మళ్ళీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో 7 సీట్లు గెలిపించారు, 10కి 10 సీట్లు గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ కష్టకాలంలో, పార్టీ కష్టకాలంలో భుజాన వేసుకొని కార్యకర్తలకి అండగా మీరు ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చిన సందర్భంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి కాకాని గోవర్ధన్ ఎక్కడ? అధికార దాహం, అధికారం వస్తే కన్ను నిన్ను కానకుండా ప్రవర్తించే నువ్వెక్కడ? బడుగుల్ని, బలహీనుల్ని హక్కున చేర్చుకుని అందరికీ నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా కాకాని గోవర్ధన్ ఎక్కడ?